హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు ఖుషి. కానీ నా జీవితంలో ఎక్కడా సంతోషం అనేదే లేదు. ఆ పదాలు నా జీవితంలో నుండి మాయమైపోయినట్లుగా అనిపించింది. దేవుడా, ఈ దరిద్రం మమ్మల్ని ఎప్పుడు విడిచిపెడుతుంది? నీ పీడ మాకెప్పుడు విరగడవుతుందో అని మా చిన్నమ్మ గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేస్తుంది. నేను కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ దేవుడు నా రాతను ఇలా రాశాడు, ఎందుకు నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ఒకవేళ వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నప్పుడు తమ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుని ఒక మంచి వ్యక్తికి అప్పగించి ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో నాపై దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. చనిపోయే ముందు నా తల్లిదండ్రులు తమతో పాటు నన్ను కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు అని ఏడ్చేదాన్ని. నేను నా తండ్రిని చూడలేదు. నేను పుట్టే 2 నెలల ముందే అతడు చనిపోయాడు. మా నాన్న నన్ను చాలా ప్రేమించేవాడు. అమ్మకు నాన్నకు పెళ్ళయ్యాక అనుకోకుండాగా నాన్న ఒక పెద్ద వ్యాధికి గురయ్యాడు. దీంతో అమ్మ నాన్నకు నయం అవ్వాలని ఆ దేవుడుకు ప్రార్థనలు చేస్తూ ఉండేది. నేనెక్కువ కాలం బ్రతకను, ఈ ప్రపంచాన్ని వదిలి త్వరగా వెళ్ళిపోతానేమో అని మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు. ఈ మాట విన్న అమ్మ, మీరు అలా మాట్లాడకండి, మీకు ఏమన్నా అయితే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు దిక్కెవరు? తనని ఎవరు చూసుకుంటారు? నువ్వు వేరే పెళ్లి చేసుకో అని నాన్న అమ్మతో చెప్పేవాడు. నేనిలా చెయ్యటానికి మిమ్మల్ని ప్రేమించలేదు. మీకు తెలుసు మన పెళ్ళి ఎంత అతి కష్టం మీద జరిగిందో. ఒకవేళ మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తే ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే ఉండలేను. నేను కూడా మీ వెనకాలే వచ్చేస్తాను. నా తల్లిదండ్రుల ప్రేమ పెళ్ళికి అమ్మమ్మ తాతయ్య కానీ నానమ్మ తాతయ్య కానీ అంగీకరించలేదు. అయితే వారిద్దరూ తమ ప్రేమ యుద్ధంలో చివరి వరకు పోరాడారు. ఇద్దరు తమ కుటుంబ సభ్యులను ఒప్పించి గౌరవంగా వివాహం చేసుకున్నారు. ఎవరికి తెలుసు వాళ్ళ సంతోషాలకు ఎవరి దృష్టి తగిలిందో? నా తల్లిదండ్రుల రాతతో పాటు నా రాత కూడా సరిగ్గా లేదు. అందుకే నేను పుట్టే 2 నెలల ముందే మా నాన్నగారు చనిపోయారు. ఈ ఇద్దరి ప్రేమ మధ్యలో నేను నలిగిపోయాను. నేను పుట్టే సమయంలో మా అమ్మ కూడా చనిపోయింది. మాకు బంధువులు ఎవరైనా ఉన్నారు అంటే అది మా చిన్నమ్మ చిన్నాన్నే. నా తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కడ ఉన్న వారంతా నా బాధ్యతను వాళ్ళే తీసుకోవాలి అని చెప్పారు. దాంతో నన్ను ఎంతో అసహించుకునే నా చిన్నమ్మ ఒడిలో నేను కళ్ళు తెరిచాను. ఆమె నన్నెప్పుడూ ప్రేమించలేదు. నేను ఎల్లప్పుడూ ఆమె నుండి ప్రేమను ఆశించేదాన్ని. చిన్నాన్న మాత్రం ఏమీ మాట్లాడేవారు కాదు. ఈ ఇంట్లో అందరి పెదవులపైన ఒకే ఒక మాట ఉండేది, నువ్వు నష్టజాతకురాలివి, పుట్టకముందే తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నావు అనేవారు. ఇది పుట్టిన వెంటనే దీని తల్లిదండ్రులు చనిపోవటంతో దీని బాధ్యత మా తలపై పడింది. ఇది ఇంటికొచ్చాక ఇంట్లో సంతోషాలను కూడా మింగేసింది అని చిన్నమ్మ ఎప్పుడూ నన్ను తిడుతూ ఉండేది. చిన్నాన్న ఎలక్ట్రీషియన్. ఆయనకి సొంతంగా ఒక షాప్ ఉంది. దాని నుంచి అతను బాగా డబ్బును సంపాదించేవాడు. కానీ నేను పుట్టినప్పుడు చిన్నాన్న షాప్లో షార్ట్ సర్క్యూట్ అయి అతని షాప్ మొత్తం కాలిపోయింది. అంగట్లో ఉన్న సామాన్లన్నీ కాలిపోవటం వల్ల ఆయనకు చాలా నష్టం జరిగింది. ఆ తర్వాత అతను ఆ పనిలో అంతగా సంపాదించలేకపోయాడు. ఇలా సమయం గడుస్తుంది. క్రమంగా నేను పెద్దగయ్యాను. మా చిన్నమ్మకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు. చిన్నమ్మ తన పిల్లలను ప్రేమగా చూసుకునేటప్పుడు అది చూసి నేను నా తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపించిపోయేదాన్ని. అయితే చిన్నమ్మ మాత్రం నేను చిన్నగా ఉన్నప్పుడే నాతో, నీకిక్కడ నీ తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతుంది అని ఆశించకు, నువ్వు ఈ ఇంట్లో ఒక పనికిమాలిన వస్తువుతో సమానం అని చెప్పేది. చిన్నప్పటి నుంచి నేను ఇంటి పని మొత్తం చేసేదాన్ని. అందరి మాటలు పడుతూ ఓర్పుతో ఉండటం నేర్చుకున్నాను. ఈ ఇంట్లో నాకు తినటానికి తిండి దొరికేది కాదు. వేసుకోవటానికి బట్టలు కూడా ఉండేవి కాదు. నన్ను స్కూల్కు పంపించేవారు కాదు. అందరూ తిని మిగిలిన ఆహారాన్ని లేదా చద్దన్నాన్ని నాకు ఇచ్చేవారు. నా చిన్నమ్మ కూతురు అవని తొడిగి వదిలేసిన పాత బట్టలను నాకిచ్చేవారు. ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఉండదని నన్ను గవర్నమెంట్ స్కూల్కు పంపించేవారు. నా సంతోషాలని పట్టించుకునే నాథుడే లేడక్కడ. నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అన్న మాట చిన్నమ్మకు చిన్నాన్నకు రాకూడదని వాళ్ళు ఇలా చేసేవారు. అప్పుడప్పుడు నేను అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను రమ్మని పిలిచేవారు అక్కడ ఎవ్వరూ లేరు.
అమ్మమ్మ తాతయ్య ఒక్కొక్కరుగా చనిపోయారు. మామయ్యలకు పెళ్ళిళ్ళయ్యాక నేను ఆ ఇంటికి రావటం మా అత్తకి ఇష్టం ఉండేది కాదు. నా అదృష్టాన్ని తలుచుకొని ఏడ్చేదాన్ని. నా కన్నీళ్లను చూసేవారు అక్కడెవ్వరూ లేరు. చిన్నమ్మ తన పిల్లల కోసం మాత్రమే కొత్త బట్టలను, తినే వస్తువులను తీసుకొని వచ్చేది. నేను ప్రతి వస్తువును ఆశతో చూసేదాన్ని. బహుశా ఇదంతా నా తలరాత అనుకునేదాన్ని. ఒకరోజు వంటగదిలో నేను టిఫిన్ చేస్తుండగా అప్పుడే అవని గట్టిగా అరిచింది. నేను నా పనులన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ తన గది దగ్గరికి వెళ్ళాను. తను గొంతు చించుకొని అరిచేంతగా తనకేమయ్యిందో అర్థం కావటం లేదు. ఈ ఇంట్లో అందరూ నన్ను ఒక పని మనిషిగా భావించేవారు. చిన్నమ్మ కొడుకు రోహన్ చాలా చెడ్డవాడు. అతడి పనులన్నీ నాతోనే చేయించేవాడు. అతను కాలేజ్ అసైన్మెంట్స్ అన్నీ నాతోనే చేయించేవాడు. నేను అవని గదిలోకి వెళ్ళగానే తను అరుస్తూ, నేను నీకు చెప్పాను కదా నా కోసం టిఫిన్ రెడీ చేయమని. నాకు కాలేజ్కు లేట్ అవుతుంది. నువ్వు నీ ఇష్టానుసారంగా పనిచేస్తుంటావు. వెళ్ళి నా కోసం టిఫిన్ తీసుకురా అంది. కానీ కాలేజ్కి లేట్ అయితే నాకు కూడా అవుతుంది అనుకుంటూ అవనికి సారీ చెప్పి, చిన్నమ్మ తన కోసం పరోటా చేయమనటంతో నీ టిఫిన్ తయారు చేయటంలో కాస్త ఆలస్యమైంది. 2 నిమిషాలలో తీసుకొని వస్తాను అని చెప్పి వంటగదిలోకి పరిగెత్తాను. ఇంతలో రోహన్ కూడా తన షర్ట్ను తీసుకొని వంటగదిలోకి వచ్చి, ఖుషి, త్వరగా నా షర్ట్ను ఇస్త్రీ చేయి అనటంతో నేను అవని కోసం టిఫిన్ చేస్తున్నాను అని చెప్పగా, తన పనులను పక్కన పెట్టేసేయ్, నీకు తెలుసు కదా తను లేటుగా కాలేజ్కి వెళ్తుందని, కాబట్టి అందరికన్నా ముందు నా పని చేసి పెట్టు అనటంతో నేను రోహన్ షర్ట్ను ఇస్త్రీ చేయటానికి వెళ్ళిపోయాను. కాసేపటి తర్వాత అవని గట్టిగా అరుస్తూ, ఎక్కడ చచ్చావు? నీకు టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను కదా, వస్తున్నావా లేదా? ఈరోజు నేను ఖాళీ కడుపుతో కాలేజ్కి వెళ్ళేలా చేస్తావు. రోహన్ షర్టును త్వరగా ఇస్త్రీ చేసి వంటగదిలోకి వెళ్ళాను. అంతలో చిన్నమ్మ వంటగదిలోకి వచ్చి, నాకు ఈరోజు టీ పెడతావా లేదా అంది. చిన్నమ్మ, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. అవనికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాక మీకు టీ ఇస్తాను అని చెప్పి పరోటాను తీసుకొని అవని గదిలోకి వెళ్ళాను. అవని అరుస్తూ, ఈ మధ్య నువ్వు చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నావు. ఇక నుంచైనా త్వరగా లేచి ఇంటి పనులన్నీ చెయ్యి. నీకు రోజంతా రెస్ట్ తీసుకోవటమే సరిపోతుంది అని తన చేతుల్లో ఉన్న బుక్కుతో నా నెత్తి మీద కొట్టింది. నాకు చాలా బాధగా అనిపించింది, కానీ అన్నిటినీ సహించటం నేర్చుకున్నాను. నేను వంటగదిలోకి వచ్చి చిన్నమ్మ కోసం టీ పెట్టి తనకివ్వటానికి గదిలోకి వెళ్ళాను. అప్పుడు చిన్నమ్మ, ఈ మధ్య పని తప్పించుకొని దొంగలా తిరుగుతున్నావు. నీ వల్ల నా పిల్లలు లేటుగా వెళ్తున్నారు అంది. చిన్నమ్మ, రేపటి నుంచి అన్నీ కరెక్ట్ టైంకి చేస్తాను అని చెప్పి నేను నా గదిలోకి వచ్చేశాను. ఇంటి పనంతా అయిపోయేసరికి సమయం 9 కావస్తుంది. నేను 9 గంటలకంతా కాలేజ్కి వెళ్ళాలి, కానీ నేను ఇంకా రెడీ అవ్వలేదు. టిఫిన్ కూడా చెయ్యలేదు. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. నేను టిఫిన్ తినకుండగానే కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. లేట్ అయినందుకు అక్కడ టీచర్ కూడా అందరి ముందు నన్ను తిట్టేవారు. నేను సిగ్గుతో తల దించుకునేదాన్ని. కాలేజ్ నుంచి వచ్చాక అందరి కోసం లంచ్ తయారు చేసేదాన్ని. ఈ పనులన్నీ చేస్తూ అలసిపోయినా నాకు రెస్ట్ తీసుకోవటానికి సమయం దొరికేది కాదు. నేను గదిలోకి వెళ్ళి ప్రతిరోజు నా తల్లిదండ్రుల ఫోటోలను మరియు వారి వస్తువులను చూస్తూ వాళ్ళను గుర్తు చేసుకొని ఏడ్చేదాన్ని. నన్ను కూడా నా తల్లిదండ్రులతో పాటే తీసుకుపోయి ఉంటే బాగుండేది. ఆ ఇంట్లో నాకెవ్వరు కూడా మర్యాదనిచ్చి మాట్లాడేవారు కాదు. నీ ఇంటర్ పూర్తయ్యాక నీకు ఒక సంబంధం చూసి పెళ్లి చేసేసి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. కొన్ని సంవత్సరాల నుంచి తేరగా మా ఇంట్లో పడి తింటున్నావు అని చిన్నమ్మ అనేది. ఇదంతా విని నాకు చాలా బాధగా అనిపించేది. ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూసి జాలిపడేవారు. తల్లి తండ్రి లేని పిల్లను బాగా చూసుకుంటున్నావని ఇరుగు పొరుగు వాళ్ళు మా చిన్నమ్మను పొగిడేవారు. అయినా ఇంట్లో జరిగే విషయాలు వాళ్ళకేం తెలుసు? సమయం గడుస్తూ వచ్చింది. నా ఇంటర్ కూడా పూర్తయిపోయింది. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన రోహన్, అవనిల కన్నా నేను బాగా చదివేదాన్ని. ముందు నాకు పెళ్లి చేసి పంపించేశాక అవని పెళ్లిని అంగరంగ వైభవంగా చెయ్యాలని చిన్నమ్మ అనుకుంది. కానీ ఈ విషయంపై చిన్నాన్న చిన్నమ్మతో, నువ్వు ముందుగా ఖుషికి పెళ్లి చేసేస్తే అవని పెళ్లిలో ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఈ వయసులో నువ్వు ఏ పని చెయ్యలేవు. నువ్వు నన్ను పని మనిషిని పెట్టు అని అడుగుతావు, కానీ
పని మనిషిని పెట్టేంత స్తోమత నా దగ్గర లేదు. అందుకే అవని పెళ్లి కన్నా ముందు ఖుషి పెళ్లి గురించి ఆలోచించకు అంటున్నాను. చిన్నాన్న మాటలు చిన్నమ్మకు బాగా అర్థమయ్యాయి. అందుకే వాళ్ళు వీలైనంత త్వరగా అవని పెళ్లి చెయ్యాలి అని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నేను అవని కంటే అందంగా ఉండేదాన్ని. ఒక 2-3 సంబంధాలు వచ్చాయి. చిన్నమ్మ ఏదో ఒక పని మీద నన్ను ఆ గెస్ట్ల ముందుకు పిలిచేది. ఆ విధంగా నేను వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు వారు నేనెవరు అని అడిగేవారు. అప్పుడు చిన్నమ్మ వాళ్ళతో, తను నా తోడికోడలి కూతురు. తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటం వల్ల తన ఆలన పాలన మేమే చూసుకుంటున్నాం. తను చాలా మంచిది అని వాళ్ళ ముందు నన్ను పొగిడింది. దాంతో వాళ్ళు తన కూతుర్ని రిజెక్ట్ చేసి నన్ను ఇష్టపడ్డారు. దీంతో చిన్నమ్మకు చాలా కోపం వచ్చింది. తన కోపాన్ని వెళ్ళపుచ్చుకోవటానికి నన్ను తిడుతూ తన చేతుల్లో ఏ వస్తువు ఉంటే అది నాపై విసిరేసేది. అవనిని చూడటానికి గెస్ట్లు వచ్చినప్పుడంతా ఇంట్లో హంగామా జరిగేది. నేను ప్రతిసారి చిన్నమ్మతో చెప్పేదాన్ని, గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ ముందు నన్ను పిలవకు అని. కానీ చిన్నమ్మ ఏ పని చెయ్యలేకపోయేది. తను వచ్చిన గెస్ట్లకు కనీసం టీ స్నాక్స్ కూడా ఇవ్వలేకపోయేది. నాకు ఈ చేష్టలతో విసుగొచ్చేసింది. ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక హంగామా ఖచ్చితంగా ఉండేది. చిన్నమ్మ తన కూతురికి బాగా ధనవంతుల కుటుంబంలో ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఉండేది. దానికి తగ్గట్టుగానే తన కూతురి కోసం బాగా చదువుకున్న ధనవంతులైన సంబంధాలు వస్తూ ఉండేవి. వచ్చిన వారందరూ అవనిని రిజెక్ట్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకునేవారు. ఇందులో నా తప్పేమీ లేదు. కానీ ఇదంతా జరిగాక నన్ను ఎప్పటికీ మంచి కుటుంబంలో కోడలిగా పంపించకూడదు అనుకుంది చిన్నమ్మ. తను ఏం చెప్పేదంటే, ఖుషి ఎప్పటికీ సంతోషంగా ఉండలేని చోటు తనకు పెళ్లి చేసి పంపిస్తాను. తను నా కూతురి సంతోషాన్ని స్థానాన్ని లాక్కోవాలి అనుకుంటుంది. కానీ ఇది జరగనివ్వను అనేది. చివరికి కొన్ని రోజుల తర్వాత అవని పెళ్లి ఫిక్స్ అయ్యింది. అబ్బాయి చాలా మంచివాడు మరియు ధనిక కుటుంబానికి చెందినవాడు. ఈసారి అవని చాలా జాగ్రత్తగా ఉంది. నా యొక్క నీడ కూడా రాకూడదు అని ఆమె తన తల్లికి చెప్పింది. వారి ముందుకు వెళ్ళాలి అనే కోరిక నాకు ఉండేది కాదు. కూతురి మాట ప్రకారం చిన్నమ్మ నన్ను ఒక గదిలో బంధించి పెట్టింది. తన కూతురి సంతోషం కోసం కాస్త పని కూడా చేసింది. అవని పెళ్ళికి ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో ఖుషి అనే ఓ అమ్మాయి ఉంది అని అవని అత్తామామలకు తెలియదు. అవని ఎంగేజ్మెంట్కు కూడా నన్ను తీసుకొని వెళ్ళలేదు. నేను ఎంగేజ్మెంట్కు రాలేదని తెలుసుకున్న కొందరు అతిథులు ఖుషి ఎక్కడ ఉంది అని అడిగారు. నాకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఇక్కడికి రావటానికి నిరాకరించాను అని చెప్పింది. ఇదంతా విని నాకు చాలా బాధగా అనిపించేది. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. నేను ఇంటి పనుల్లో బిజీగా ఉండిపోయాను. అప్పగింతలైపోయాక అవని తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. మా అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వద్ద చాలా నగలు ఉండేవి. మా అమ్మ చనిపోయాక ఆ నగలన్నీ మా చిన్నమ్మే తీసుకుంది. తను ఆ బంగారు నగలన్నిటినీ తన కూతురి అవని పెళ్లిలో ఇచ్చేసింది. మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న నగలను కూడా నా నుంచి లాగేసుకున్నారు. అవని పెళ్ళప్పుడు నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే నాకంటూ ఇక్కడ ఏదీ లేదు. అవని పెళ్ళయ్యాక నా కోసం చాలా మంచి మంచి సంబంధాలు వచ్చేవి. కానీ మా చిన్నమ్మ మాత్రం నా పెళ్ళిని ఒక మంచి కుటుంబంలో ఇచ్చి చెయ్యకూడదు అని నిర్ణయించుకుంది. అందుకే నాకు ఏ సంబంధం వచ్చినా తను యాక్సెప్ట్ చేసేది కాదు. ఇక్కడ నాకు ప్రేమ దొరకలేదు. కనీసం అత్తింట్లో అయినా ప్రేమను తప్పకుండా పొందుతాను అనుకునేదాన్ని. ఇక్కడ నేను బ్రతుకుతున్న దానికంటే మా అత్తమామల ఇంట్లో నా జీవితం అధ్వానంగా ఉండాలి అని మా చిన్నమ్మ కోరుకుంది. నా విధి ఎక్కడ ముడిపడి ఉందో నాకు తెలియదు. దేవుడా, రాబోయే నా జీవితం సంతోషంగా ముందుకు సాగేలా చెయ్యి అని కోరుకునేదాన్ని. అనుకోకుండా ఒకరోజు నాకు సంబంధం వచ్చింది. చిన్నమ్మ వెంటనే ఈ సంబంధాన్ని ఒప్పుకుంది. ఈ సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నాతో మాత్రం చిన్నమ్మ, నీ పెళ్ళి కుదిరింది, వచ్చే వారమే నీ పెళ్ళి, నోరు తీపి చేసుకో అని నోట్లో చక్కెర వేసింది. ఇంత హడావిడిగా పెళ్ళంటే నాకు భయమేసింది. నా పెళ్ళిని ఎవరితో చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం బాగా ఏడుస్తున్నాను. అయినా వీళ్ళు నన్ను భారంగా ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళ నుంచి నేను తినటానికి కానీ వేసుకోవటానికి కానీ ఏది అడగలేదు. కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది, నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి
ఇళ్లల్లో కసు కొట్టి అంట్లు కడిగే పని చేసేవాడు అని. ఇదంతా విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవని పెళ్ళిని అంగరంగ వైభవంగా అతిథులందరి మధ్యలో చేశారు. నేను కూడా నా గురించి ఇలాగే కలలు కనేదాన్ని. నా కలలు ఇలా నాశనం అయిపోతాయి అని అనుకోలేదు. నా కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్ళి, ఇలాంటి వ్యక్తితో నాకు వివాహం చెయ్యకండి అని చిన్నాన్నతో చిన్నమ్మతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాను. నా మాటలు విన్న చిన్నమ్మ గట్టిగా అరుస్తూ, సంబంధం గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం? ఏ అమ్మాయి కూడా ఇలాంటి పని చెయ్యదు. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగింది. అలాంటిదేమీ లేదు. నేను ఎవరినీ ఇష్టపడటం లేదు చిన్నమ్మ. నా పెళ్ళిని ఒక పనివాడితో చెయ్యొద్దండి అన్నాను. అప్పుడు చిన్నమ్మ, అయితే నీ పెళ్ళిని ఒక బిచ్చగాడితో చేయమంటావా? నువ్వు బిచ్చగాడిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు అని చిన్నమ్మ రోహన్ గట్టిగా నవ్వటం మొదలుపెట్టారు. చూడు ఖుషి, నీ పెళ్ళిని మేము ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు మేమేమీ చేయలేము. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంది. ప్లీజ్ చిన్నమ్మ, నాతో అలా చెయ్యొద్దండి అని నేను వాళ్ళను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. అయినా వాళ్ళు నా మాటను పట్టించుకోలేదు. నేను ఆ దేవుణ్ణి ప్రార్థించటం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. ఒకవేళ నేను గొంతెత్తినా వాళ్ళు నా గొంతును అణిచివేస్తారని నాకు తెలుసు కాబట్టి నేను కోరుకున్నప్పటికీ నా కోసం నా గొంతును ఎత్తలేకపోయాను. ఒకరోజు అవని తన భర్తతో పాటు మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమె చక్కగా దుస్తులు ధరించి అందంగా తయారయ్యింది. నాకు కూడా పెళ్ళయ్యాక ఇలాగే వేసుకోవాలని మనసులో కోరిక ఉండేది. కానీ ఇది ఎప్పటికీ నెరవేరని కల. ఒక ఉన్నత కుటుంబంలోకి కోడలిగా వెళ్ళే అదృష్టం నాకు లేదు. నా పెళ్ళిని బలవంతంగా ఒక పనివాడితో చేస్తున్నారు. చివరికి చేసేదేమీ లేక జీవితంతో రాజీ పడవలసి వచ్చింది. బలవంతంగా నన్ను పెళ్లి కూతుర్ని చేసే ఆ రోజు రానే వచ్చేసింది. ప్రతి అమ్మాయి తన పెళ్ళిని స్పెషల్గా ఫీల్ అవుతుంది. కానీ నా పెళ్ళి మాత్రం నాకు కష్టం కలిగిస్తుంది. నేను సంతోషంగా లేను. చుట్టుపక్కల వారితో చిన్నమ్మ చిన్నాన్న, మేము తన పెళ్ళిని ఒక పేదింటి అబ్బాయితో ఎందుకు జరిపిస్తున్నాము అంటే ఇందులో తన సంతోషం ఉంది. తను కూడా ఇదే కోరుకుంది. మేము తనని చాలా కష్టపడి పెంచాము. తనకిష్టం వచ్చినట్టు చదివించాము. చివరికి తను ఈ వ్యక్తిని ఇష్టపడింది. మేమేం చేయగలం? తన ఇష్టాన్ని కాదనలేక పెళ్లి జరిపిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. బలవంతంగా నా పెళ్ళిని ఒక పనివాడితో చేస్తూ పైగా నన్నే బదనాం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా నేను చాలా ఓపికగా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళే నన్ను ఇన్ని రోజులుగా వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చూశారు. ఆ కృతజ్ఞతతో నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఏది ఏమైనా వీళ్ళు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. నాకు వీళ్ళ మీద కంటే రాబోయే నా భవిష్యత్తు మీద దిగులుగా ఉంది. నా పెళ్ళి సాదాసీదాగా జరిగిపోయింది. బంధువులను కూడా ఎక్కువగా పిలవలేదు. నేను హృదయం లేని వ్యక్తుల నుండి తప్పించుకొని నా మెట్టినింటికి వచ్చాను. ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఆ రోజు నా గుండె రక్తపు కన్నీరు కార్చింది. అదే బాధతో నేను గదిలో కూర్చొని ఉన్నాను. ఏ వ్యక్తితో అయితే నాకు పెళ్లి జరిగిందో అతడు పేదవాడు. అయినప్పటికీ చూడటానికి బాగానే ఉన్నాడు. అతని కళ్ళల్లో నాపై ప్రేమను చూశాను. అతను ప్రేమగా నా దగ్గరికి వచ్చి కూర్చొని నాతో చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. నాకు జీవితంలో మొట్టమొదటిసారి అనిపించింది ఒక వ్యక్తి నన్ను గౌరవిస్తున్నాడు అని. దీనికి ముందు నేను ఇతరుల కళ్ళల్లో ద్వేషాన్ని మాత్రమే చూశాను. ఆయన నా చెయ్యిని పట్టుకొని, నేను రాజును కానప్పటికీ నువ్వు నా రాణివి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నారు. ఈ మాట నా మనసులో కొత్త భావాలను రేపాయి. అప్పుడు నేను అతని పాత శిథిలావస్థితిలో ఉన్న ఇంటిని చూసి, ఏది ఏమైనా నాకు పెళ్లి జరిగిపోయింది. ఇతనే నా భర్త. ఇక్కడే నా జీవనం సాగాలి అనుకున్నాను. మొదటిసారిగా ఒక వ్యక్తి నన్ను ఇంతగా పొగుడుతున్నాడు. నాలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆయన మాటలు విని నాకు ఆనందంతో ఆనంద బాష్పాలు కారాయి. ఆయన నన్ను నవ్వించటానికి ఎంతో ప్రయత్నించారు. ఆయన నా ఏడుపును చూసి, నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా భార్యగా ఈ ఇంటికి వచ్చావు. ఇక జీవితంలో నీ కంట్లో కన్నీరు రాకూడదు అన్నారు. నా భర్త పేరు ప్రభాస్. నీ బాధలన్నీ నేను భరిస్తాను. నా ఆనందాలను నువ్వు స్వీకరించు. కష్టం అనేది నీ జోలికి రానివ్వను అన్నారు. ప్రభాస్ కోసం తన పక్కింటి ఆంటీ ఈ సంబంధాన్ని మా ఇంటికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే ప్రభాస్కి నా అనేవారు ఎవ్వరూ లేరు.
నాకు కనీసం చిన్నాన్న తోడుగా ఉన్నాడు. కానీ ప్రభాస్ చిన్నప్పటి నుంచి ఎవరి ఆసరా లేకుండగా ఏకాకిలా జీవిస్తున్నాడు. ఈ కారణంగానే అతడు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లీనింగ్ పని చేసేవాడు. ఇది చాలా చిన్న ఇల్లు అయినప్పటికీ నేను వస్తున్నాననేసరికి అందంగా ముస్తాబు చేసి ఉంచారు. నేను ఏ ప్రేమ కోసమైతే ఇంతగా తప్పిస్తున్నానో ఇప్పుడు ఆ ప్రేమ నా భర్త రూపంలో నాకు దక్కింది. ఇలా నేను నా భర్తతో ఒక సంతోషకరమైన కొత్త జీవితాన్ని ప్రారంభించాను. సంపద, విలాసాలు లేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. నన్ను ఎంతో గౌరవిస్తున్నాడు. ఇదే స్త్రీకు ఐశ్వర్యం. పెళ్ళైన మరుసటి రోజే నా భర్త నన్ను చిన్నమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అవని కూడా తన భర్తతో అక్కడికి వచ్చింది. నన్ను మరియు నా భర్త రూపాన్ని చూసి అవని నవ్వుతూ ఎగతాళి చేయటం మొదలుపెట్టింది. తను పెద్ద కారులో ఖరీదైన బట్టలు వేసుకొని భర్తతో కలిసి వచ్చింది. నేను నా భర్త సాధారణమైన దుస్తులు ధరించాము. అవని నన్ను చూస్తూ, "నువ్వు నక్కతోక తొక్కినట్టున్నావు. అందుకే అదృష్టం కొద్దీ నీకితడు దొరికాడు" అంటూ గట్టి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. తనతో పాటు ఇంట్లో వారందరూ కూడా నవ్వటం మొదలుపెట్టారు. దీంతో నాకు కోపం వచ్చింది. చాలా ఏళ్లగా వీళ్ళు నాకు చేసే అవమానాలన్నీ నేను సహిస్తున్నాను. కానీ నా భర్తను అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ప్రభాస్ అందరి ముందు సిగ్గుతో తల దించుకొని కూర్చొని ఉన్నాడు. నేను అతని చెయ్యిని పట్టుకొని నాతో పాటు ఇంటికి తీసుకొని వచ్చాను. "నువ్వు కొంచెం సేపు అక్కడే ఉండాల్సింది. ఎంతైనా అది నీ ఇల్లు. అక్కడ ఉన్నవారంతా నీకు గుర్తుకు వస్తూ ఉంటారు అనుకున్నాను. అందుకే నేను నిన్నక్కడికి తీసుకొని వెళ్ళాను" అన్నారు. "నేనిక ఎప్పుడూ అక్కడికి వెళ్ళను. వాళ్ళు మనల్ని అవమానించారు. వాళ్ళు నన్ను ఎప్పుడు వేధించేవారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోయాను" అన్నాను. ప్రభాస్ చిరునవ్వు నవ్వుతూ, "మన జీవితంలో ఇదంతా రాసి ఉంది. నీకు నాకు ఓపిక పట్టటం తెలుసు. మన ఇద్దరి జీవితం దాదాపు ఒకేలాగుంది. నాకు తెలుసు నువ్వు అక్కడ సంతోషంగా ఉండి ఉండవని. కానీ ఇక్కడ నిన్ను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నాలు చేస్తాను" అని బదులిచ్చాడు. నేను ఆ ఇంటికి ఇక తిరిగి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే అప్పగింతలకు ముందు చిన్నమ్మ చెప్పిన మాటలు నా మనసులో నాటుకుపోయాయి. "అతి కష్టం మీద ఇన్ని సంవత్సరాలు నిన్ను భరించాము. నీకు పెళ్లి చేసి పంపిస్తే నీ పీడ విరగడవుతుంది. నువ్వు మళ్ళీ ఏ కారణం చేత కూడా మా ఇంటికి రావద్దు" అనటంతో నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను. నా అత్తమామల ఇంట్లో నాకెన్ని దుఃఖాలు వచ్చినా మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళకుండగా మౌనంగా అన్నీ సహించాలి అనుకున్నాను. కానీ నాకు మంచి భర్త దొరికాడు. ఆ ఇంట్లో నేను, నా భర్త తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. శిథిలావస్థితిలో ఉన్న ఆ ఇంటి పరిస్థితిని బాగు చెయ్యాలి అని నేను నా భర్తతో చెప్పినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, "నువ్వు ఈ ఇంటికి యువరానివి. నువ్వు నీకిష్టం వచ్చినట్టుగా నీ ఇంటిని తీర్చిదిద్దుకో" అనటంతో ఈ మాటలు విని నేను చాలా సంతోషించాను. నా భర్త ధనవంతుల ఇంట్లో పని చేయటానికి వెళ్ళేవాడు. ఆ డబ్బుతో మేమిద్దరం చాలా గౌరవంగా బ్రతికేవాళ్ళం. కానీ నా భర్త నాతో, "ఖుషి, అప్పుడప్పుడు నాకు చాలా సిగ్గేస్తుంది. మీ చిన్నాన్న ఇల్లేమో చాలా పెద్దది. కానీ ఇక్కడ మన ఇల్లు శిథిలావస్థితిలో ఉంది. మీరు సిగ్గుపడాల్సిన పనేమీ లేదు. ఈ ఇల్లు చిన్నాన్న ఇంటికన్నా పెద్దగా లేదు. కానీ ఇక్కడ నేనెవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎవరి అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు" అనటంతో, "నువ్వు ఈ ప్రపంచంలో అందరి అమ్మాయిల కంటే బెస్ట్ అమ్మాయివి. నీ అమాయకత్వం నా హృదయాన్ని గెలిచింది" అని చెప్పాడు. ఒకరోజతడు, "నువ్వు ఎంతవరకు చదువుకున్నావు" అని అడిగాడు. "నేను ఇంటర్ వరకు చదివాను. కానీ నాకింకా పై చదువులు చదవాలని కోరిక ఉండేది. కానీ నన్ను అక్కడ ఎవ్వరూ చదవనివ్వలేదు" అన్నాను. "సరే, నా యువరాణి పై చదువులు చదువుకోవాలి అనుకుంది. కానీ వాళ్ళ చిన్నమ్మ చదివించలేదు. అయితే ఏంటి? నేను చదివించి తన కలలను పూర్తి చేస్తాను. చెప్పు, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నీ కోసం నేనేమైతే చేయగలుగుతానో అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ అతడు నా చేతులను పట్టుకొని, "ఖుషి, నేను జీవితమంతా ఒంటరిగా గడిపాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. నా ఫీలింగ్స్ని నీకంటే బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నేను నీకిచ్చే ప్రాముఖ్యతను మాటల్లో చెప్పలేను. అందుకే నీ ప్రతి చిన్న పెద్ద కోరికను తీర్చటానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను." ఆయన మాటలు విని నాకు కన్నీళ్లు వచ్చాయి. ఒక వ్యక్తి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అనిపించింది. నా భర్త నన్ను ఇంతకు ముందు చదివిన గవర్నమెంట్ కాలేజ్లోనే చేర్పించాడు.
నేను గైనకాలజిస్ట్ని అవ్వాలి అనుకున్నాను. నేను ఎంబీబీఎస్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాను. నీకు ఏ విషయంలోనైనా నేను మద్దతునిస్తాను. నీ కలను నెరవేర్చుకో. నీకు నువ్వు తక్కువగా పరిగణించకూడదు అని నా భర్త నాకు ధైర్యం ఇచ్చాడు. నేను ఇంట్లో పని చేసుకుంటూ నా భర్తను చూసుకుంటూ చదువుకునేదాన్ని. నేను ఎంబీబీఎస్లో సీటును సంపాదించి ఆపై కాలక్రమేణా చదువును పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాను. నా భర్త మంచితనానికి ఒక నిదర్శనం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ప్రతి భార్యాభర్తలు కొంతకాలానికి బిడ్డని కనాలి అని కలలు కంటారు. కానీ అతను మాత్రం బాధ్యతలు భారంగా అవ్వకూడదని, పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు నీ కలను నెరవేర్చుకో అన్నారు. నా చదువుకైన ఖర్చంతా నా భర్త సంతోషంగా పెట్టాడు. నేను నా భర్త సపోర్ట్తో ఒక గైనకాలజిస్ట్ అయ్యాను. నేను నా భర్తతో, మనం ఈ చిన్న ఇంట్లో చిన్న క్లినిక్ని తెరవలేమా అని అడిగాను. అవును, ఎందుకు తెరవకూడదు అని చెప్పారు. నేను కూడా ఒక హాస్పిటల్లో పనిచేయటం మొదలుపెట్టాను. నాకు అక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చేవి. నాకు కొన్ని కేసులు ఇంటి దగ్గరికి కూడా వచ్చేవి. నిజానికి నేను పాపులర్ డాక్టర్ని అయితే కాదు, కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు. ఉదయం హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక సాయంత్రం నా క్లినిక్లో కూర్చునేదాన్ని. క్రమంగా మా ఇంటి పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభించాయి. నాకు వచ్చిన డబ్బులతో ఆ చిన్న ఇంటికి మరమ్మతులు చేయించి బాగు చేశాను. తన భార్య కలలను నెరవేర్చినందుకు నా భర్త చాలా సంతోషంగా ఉన్నాడు. నేను బాగా బిజీ అవ్వటం వల్ల నా భర్తతో సమయం గడపలేకపోయేదాన్ని. అందుకే నేను ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వచ్చే పేషెంట్లను మాత్రమే చూసుకుంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు వేరే ఇళ్లకు వెళ్ళి నా భర్త పని చేయటానికి కూడా వద్దని ఆపేశాను. ఇప్పుడు మీరు నా క్లినిక్లోనే వార్డు బాయ్గా పని చేయొచ్చు అని చెప్పాను. నా భర్త ఇప్పుడు నాతో పాటు పనిచేస్తున్నాడు. నేను నా భర్తతో కలిసి ఈ చిన్న క్లినిక్ని నడుపుతున్నాను. నేను ఈ నర్సింగ్ హోమ్ పేరును అమ్మ ప్రేమ అని పెట్టాను. 7 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియనే లేదు. నా దగ్గరికి చాలా కేసులు వచ్చేవి. చాలా మటుకు నార్మల్ డెలివరీ చేసేదాన్ని. ఒకవేళ సిజరిన్ చేయాల్సి వస్తే నా సీనియర్ని కాంటాక్ట్ అయి తనతో పాటు నా నర్సింగ్ హోమ్లో ఆపరేషన్ చేసేదాన్ని. క్రమంగా నగరంలో అమ్మ ప్రేమ నర్సింగ్ హోమ్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి నాకు బాగా గుర్తుంది. రాత్రి 8 గంటలకు జోరుగా వర్షం కురుస్తుంది. నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు మూసుకుపోయేలా భారీ వర్షం కురిసింది. ఆగే సూచనలు కనిపించని విధంగా వర్షం కురుస్తుంది. దానితో నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయి చాలామంది ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వర్షం ఇంతలా కురుస్తుందేంటి అని ఆలోచిస్తూ మేమిద్దరం కూడా మెలకువగా ఉన్నాం. చూస్తూ చూస్తూ సమయం రాత్రి 3 అయ్యింది. వర్షం ఆగిపోయింది. అకస్మాత్తుగా మా తలుపు తట్టిన శబ్దం వచ్చింది. ఇంత వర్షంలో ఈ రాత్రి వేళలో ఎవరు వచ్చారు అని భయపడ్డాను. ఖచ్చితంగా నీ పేషెంట్సే ఎవరో అయి ఉంటారు అని నా భర్త చెప్పాడు. ఏదైనా ఎమర్జెన్సీ కేసుంటే చుట్టుపక్కల వారంతా నా దగ్గరికి వచ్చేవారు. నేను తలుపు తెరవటానికి వెళ్తుంటే ప్రభాస్ నన్ను ఆపి, ఆగు, నేను వెళ్ళి తలుపు తెరుస్తాను అని చెప్పాడు. తలుపు తెరవటానికి వెళ్ళిన ప్రభాస్ ముఖంలో తిరిగి వచ్చేటప్పుడు ఒక విచిత్రమైన ఆందోళన కనిపించింది. వచ్చింది నీ పేషెంటే, ఎవరొచ్చారో బయటికి వచ్చి నువ్వే చూడు అని చెప్పటంతో వెంటనే గదిలో నుండి బయటికి వచ్చి చూడగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. అక్కడ ఒక మహిళ ఉంది. ఆమె ఒడిలో అవని ఉంది. తను నొప్పులతో అరుస్తూ ఉంది. దీని అర్థం తను గర్భవతి. తనను తీసుకొచ్చిన ఆవిడ తన అత్తగారు. ఆమె భర్త బయట గదిలో కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే మేము నర్సింగ్ హోమ్స్లోకి జెంట్స్ రావటానికి అనుమతినిచ్చేవాళ్ళం కాదు. ఆ మహిళ నా ముందు చేతులు జోడించి, మేడం, నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. నా కోడలి పరిస్థితి చేజారిపోవటంతో అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు డెలివరీ చేయటానికి నిరాకరించి మీరు ఆమెను వేరే చోటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంత పెద్ద వర్షంలో నేను తనని ఎక్కడికని తీసుకెళ్ళను? అప్పుడే నాకు కొంతమంది మీ నర్సింగ్ హోమ్ గురించి చెప్పారు. వెంటనే నేను తనని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పటంతో అవనిని చూసి నేను భయపడ్డాను. అవనిని చెక్ చేసిన తర్వాత తెలిసింది, వీలైనంత త్వరగా ఆమెకు డెలివరీ చేయకపోతే తన బిడ్డ ప్రాణాలతో పాటు తన ప్రాణానికి కూడా ప్రమాదం పొంచి ఉంది అని.
ఈ కేసు చాలా క్రిటికల్గా ఉంది. అవనికి పెళ్ళైన 8 ఏళ్ల తర్వాత ఈ బిడ్డ పుట్టబోతున్నాడు. ఆమె డెలివరీ సమయం ఎప్పుడో దాటిపోయింది. నొప్పులు తట్టుకోలేక అవని అరుస్తుంది. కొన్నిసార్లు ఆమె స్పృహలో ఉంటూ ఇంకొన్నిసార్లు అపస్మారక స్థితికి చేరుకునేది. తను ఉన్న ఈ పరిస్థితులలో నన్ను చూసినా గుర్తించలేకపోయింది. ఇలా ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే నా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక నర్స్ని ఫోన్ చేసి పిలిపించేదాన్ని. తను కరెక్ట్ సమయానికి చేరుకునేది. ఆ నర్సు రాగానే మేము అవనిని రూమ్లోకి తీసుకుని వెళ్ళాము. అవని ప్రాణాలకు ప్రమాదం ఉంది, అయినా తనను కాపాడే ప్రయత్నం చేస్తానని తన కుటుంబ సభ్యులతో చెప్పాను. అవని అత్తగారు చిన్నమ్మకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేశారు. ఒక చిన్న నర్సింగ్ హోమ్కి తీసుకొని వచ్చారని తెలిసాక ఏం చేసైనా సరే నా కూతురు ప్రాణాలని కాపాడమని చెప్పింది. తన అత్త చేతులు జోడించి ఎలాగైనా తల్లిని బిడ్డను రక్షించండి, మీరు చేసే ఈ మేలు ఎప్పటికీ మరిచిపోను అని చెప్పింది. ఈ సమయంలో అవని నా కజిన్ కాదు, నా పేషెంట్. నేను నా పేషెంట్ని మరియు కడుపులో ఉన్న బిడ్డను కాపాడటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అవని డెలివరీ కేసు నాకు ఒక ఛాలెంజ్ లాంటిది. చాలా సమయం కష్టపడిన తర్వాత ఆ దేవుడి దయ వల్ల తల్లి కొడుకులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. దాదాపు 2 గంటలు ప్రయత్నించిన తర్వాత ఆ పిల్లవాడిని రక్షించి అవని అత్తగారికి అందజేశాము. తన భర్తకి విషయం తెలియగానే చాలా సంతోషించాడు. అప్పుడు తన భర్త నా వైపు చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఈరోజు తన భార్య బిడ్డల ప్రాణాలను కాపాడిన డాక్టర్గా ఆయన ముందు నిలబడి ఉన్నాను. అతడికి నేనెవరో బాగా తెలుసు. అవని ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. వర్షం ఆగిపోయింది. నెమ్మదిగా సూర్యోదయం కావటంతో చిన్నమ్మ కూడా వెంటనే బయలుదేరి నర్సింగ్ హోమ్కు వచ్చింది. అవని భర్త తన కొడుకును చిన్నమ్మ చేతిలో పెడుతూ కథ మొత్తం చెప్పేశాడు. ఈ డాక్టర్ ఎవరో కాదు, ఖుషీనే. అదే ఖుషీని మీరు జీవితాంతం తిట్టి మీరు ఇంటి నుంచి త్వరగా బయటికి పంపించటానికి ప్రయత్నించారు. మీరు తనని చాలా హింసించారు. అయినా తను ఈరోజు మీ కూతురి ప్రాణాలను కాపాడింది అన్నారు. అక్కడ నన్ను చూసి తను షాక్కి గురయ్యింది. నేను తనతో ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమె స్వయంగా నా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఈరోజు నేను ఎంతో సమర్థురాలనయ్యాను అని ఆమె గ్రహించింది. తను ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. ఈరోజు నా వల్ల తన కూతురి ప్రాణాలు రక్షించబడ్డాయి అని ఆమె నమ్మింది. అందుకే నాకు క్షమాపణలు చెప్పి, తల్లి నన్ను క్షమించు, ఈరోజు నువ్వు లేకుంటే అవని ఏమై ఉండేదో నాకు తెలియదు. తను చాలా సంవత్సరాల నుంచి తన అత్తామామల మాటలను భరిస్తూ వస్తుంది. ఈరోజు ఈ బిడ్డ క్షేమంగా ఉండకపోతే బహుశా అవని మళ్ళీ సంతానం లేకుండా ఉండేదేమో, లేదా ఆమె ఈ లోకంలో ఉండేది కాదేమో. నేను నా కూతురి కోసం ఒక ధనిక కుటుంబం చూశాను, నీ కోసం ఒక పేదవాణ్ణి చూశాను. కానీ ఒక వ్యక్తి హృదయపూర్వకంగా ధనవంతుడై ఉండాలి అని నాకు తెలియదు. నువ్వు నీ అత్తామామల ఇంటికి వెళ్ళాక మరింతగా బాధపడాలని నేనెప్పుడు అనుకునేదాన్ని. కానీ నీ భర్త నిన్ను ఒక ప్రయోజకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడని నాకు తెలియదు. నన్ను క్షమించు తల్లి. జీవితంలో నేను చేసిన అన్ని తప్పులకు నిన్ను క్షమాపణలు కోరుకుంటున్నాను. నువ్వు మాపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే అవనిని మరియు అతని కొడుకుని కాపాడేదానివి కాదు. కానీ నువ్వు అలా చెయ్యలేదు ఎందుకు అనటంతో నేను నా కళ్ళ నిండా కన్నీటితో, చిన్నమ్మ, మీ దౌర్జన్యాలన్నిటినీ ఓపికగా భరించాను. నీ నుంచి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎన్నడూ అనుకోలేదు. ఎందుకంటే నా జీవితమంతా మిమ్మల్ని నా మనుషులుగానే భావించాను. కానీ నువ్వు నన్ను ప్రేమగా చూడలేదు. మీ అందరి నుండి నాకు లభించని ప్రేమ, గౌరవం నేను నా భర్త నుండి మాత్రమే పొందాను. అతను నా చదువును పునఃప్రారంభించేలా చేశాడు. అతను కష్టపడి సంపాదించిన డబ్బుతో నన్ను డాక్టర్ని చేశాడు. చిన్నమ్మ నా ముందు చేతులు జోడించి ఏడుస్తూ నన్ను క్షమించు అని అంటూనే ఉంది. చిన్నమ్మ 2 చేతుల్ని పట్టుకొని, చిన్నమ్మ, నేను నిన్ను క్షమించేశాను అని చెప్పి నా పనిలో బిజీగా అయిపోయాను. అవనికి స్పృహ రాగానే అంతా చెప్పేశారు. ఆమె చాలా సంతోషించింది. తన తప్పులకు నన్ను క్షమాపణలు కోరుకుంది. చిన్నాన్న కూడా ఇంటికి వచ్చి నాకు క్షమాపణలు చెప్పాడు. కానీ నాకు ఎవ్వరి క్షమాపణలు అవసరం లేదు. ఆ పైవాడే నా జీవితాన్ని మార్చేశాడు. అది నాకు సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్,
ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.